ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపేసింది ఓ తల్లి. ఆ తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో జరిగింది ఘటన. మృతులు సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్గా గుర్తించారు. కుటుంబ కలహాలతో అన్నంలో విషం కలిపి పిల్లలకు తినిపించింది. ముగ్గురు పిల్లలు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. ఈ కేసుకి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, ఎందుకని తల్లి తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపేసింది? వాళ్ళ కుటుంబంలో ఉన్న కలహాలేంటి? రాధిక, మరి భార్య భర్త మధ్యలో మన కుటుంబ కలహాలే ఉన్నాయా, లేకుంటే ఆర్థిక స్తోమత లేకుండానే తల్లి యొక్క దారుణానికి పాల్పడ్డదనే విషయంలో మాత్రం పోలీసులు అదే కోణంలో విచారణ చేపట్టారు. ముగ్గురు పిల్లలు మధుప్రియ, తర్వాత సాయికృష్ణ, గౌతమి వీరంతా 8 నుంచి 12 సంవత్సరాల పిల్లలు మాత్రం చనిపోవడం జరిగింది. రాత్రి 8:30-9 గంటల సమయంలో మాత్రం తల్లి యొక్క పెరుగన్నంలో విష పదార్థాలు కలిపి తాను తన పిల్లలకు కూడా తినిపించినట్లుగా పోలీసులు మాత్రం ప్రాథమిక విచారణ చేపట్టారు. దాంతో పాటు తండ్రి మాత్రం ఆ సమయంలో మాత్రం పెరుగన్నం తినకుండా పప్పన్నం తిని మాత్రం ఆయన ట్యాంకర్ డ్రైవర్ పనుల్లో వీరికి వెళ్ళి వచ్చేసరికి తల్లి మాత్రము ఆ డోర్ తీసింది. ఆ తర్వాత తాను 3 గంటల సమయంలో కడుపు నొప్పి లేచిందని చెప్పడంతో ఇరుగు పొరుగు వారిని తీసుకొని స్థానికుల సాయంతో ఆయన ఆసుపత్రికి తీసుకెళ్లారు తల్లిని. ఆమె అపస్మారక స్థితిలో ఉంది. మాత్రము చెన్నయ్య అంటే తండ్రి రజిత మాత్రం చనిపోవడం జరిగింది. రజిత మాత్రం అపస్మారక స్థితిలో ఉంది. ముగ్గురు పిల్లలు మాత్రం చనిపోయారు రాధిక. దీంతో పాటు అక్కడ మాత్రం కుటుంబంలో విషాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వీళ్ళంతా కూడా రంగారెడ్డి జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి తల్లి మాత్రము టీచర్ గా పనిచేస్తూ తండ్రి మాత్రము ట్యాంకర్ డ్రైవర్ గా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. ఆర్థిక స్థోమత కారణంతో లేకుంటే మరింకేమైనా కారణాలు ఉన్నాయని పూర్తి వివరాలు మాత్రము పోలీసులు వెల్లడించడానికి మాత్రం విచారణ కొనసాగుతుందని చెప్పవచ్చు రాధిక. థ్యాంక్ యూ దుర్గారెడ్డి. అమ్మ ప్రేమ ముందు ఏదైనా దిగదుడిపై. రోజులాగే అమ్మ అన్నం పెడుతుంటే చప్పుడు చేయకుండా తిన్నారు. మా అమ్మ కడుపు నిండా భోజనం పెట్టింది అనుకున్నారు. కానీ ఆ పసి హృదయాలకేం తెలుసు అమ్మే తమను చిదిమేస్తుందని? కన్నతల్లే ఇంత కర్కశంగా ఎలా ప్రవర్తించింది అనేదే అర్థం కాని ప్రశ్న.